దేవుడి ఫలములను మీరు తినవచ్చును, కానీ ఆ తోట మధ్యలో ఉన్న మంచి చెడులను జ్ఞానమిచ్చు ఫలములను తినకూడదని ఆజ్ఞాపించెను. అయితే సైతాను మరి హవ్వను మోసపరిచి ఆ యొక్క ఫలములు తినునట్లు మరి దేవుని ఆజ్ఞను మీరి మరి ఆ ఫలములు తినగా మరి పాపము లోకములోనికి ప్రారంభించబడి ఉన్నది. అట్ ద వెరీ బిగినింగ్ మరి పాపము ప్రారంభించబడి మరి నేటి వరకు మరి సజీవుడైన గుర్తించనివ్వక మరి అనేకులను భ్రమపరిచి తమకున్న డబ్బును బట్టి, బలమును బట్టి, స్టేటస్ ను బట్టి క్రీస్తు దైవత్వమును, ఆ యొక్క సృష్టికర్తను గుర్తించక అనేకులను మోసపరుస్తూ మరి నిత్య నరకాగ్నిలోనికి మరి వాడు పాత్రులుగా చేసి ఉంటూ ఉన్నాడు. అయితే దేవుడు తన ప్రాణము పెట్టి మనల్ని ప్రేమించి మరి ఆయన మనకు తన సత్యాన్ని ప్రకటన చేస్తూ